ప్రారంభించాల్సింది మనమండి, తలపెట్టాల్సింది మనమండి, చేయవలసింది మనమండి. దేవుడు సహాయాన్ని ఇస్తాడు, కానీ తెగించవలసింది మనము, ప్రారంభించవలసింది మనము, చేయవలసింది మనము చేయకున్నా దేవుడు ఏమి నూతన కార్యము చేయలేదే అని చాలామంది అడుగుతారు. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఐ విల్ డు ఎ న్యూ థింగ్, నూతన కార్యాన్ని చేస్తానన్న దేవుడు అనేక మంది జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధపడ్డాడు, సెలవిచ్చాడు. బట్ డూ యూ హ్యావ్ ద ఫెయిత్? హ్యాస్ యువర్ ఫెయిత్ మేడ్ ద వర్క్ హ్యాపెన్? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఎవరైనా విశ్వాసం ఉంది అని చెబుతూ క్రియల రూపంగా చూపించకపోతే నో యూస్. ఈరోజు ఎంతోమంది దేవుడు కార్యాలు జరిగిస్తాడు అన్న నమ్మక కాదు, వారు తలపెడతానికి ఓపిక లేక. ద బిగ్గెస్ట్ ఎనిమీ చాలామంది జీవితంలో ఏంటి తెలుసా? సోమర్తనం. ఓ సోమరి లే అని దేవుని వాక్యం చెప్తుంది. సోమరివాడు ఎప్పటికీ జీవితంలో ఏది సాధించలేడండి. చాలామందికి పెద్ద దర్శనాలు ఉంటాయి, దృష్టి ఉంటుంది, విజన్ ఉంటుంది. ఐ హ్యావ్ టు డూ దిస్, ఇది చేయాలి, అది చేయాలి. చాలామందికి అది చేయగలిగిన స్తోమత ఉంటుంది. అనేక మంది వాటిని సాధించగలిగే తలాంతులు ఉంటాయి, కానీ సాధించలేరు, కానీ చేసి ముగించలేరు. కారణం ఏంటి? సోమర్తనంలో అనేక మంది అపవాది ద్వారా దాడి చేయబడతానికి ఏంటి తెలుసా? అపవాది అబద్ధం ఆడతాడు, సోమరులు అంగీకరిస్తారు. ఈరోజు అపవాది అబద్ధాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అపవాది అబద్ధాన్ని మీరు ఎదురిస్తున్నారా? ద చాయిస్ ఇస్ యోర్స్. అపవాది అబద్ధం ఏంటి తెలుసా? ఈరోజు కాదు, రేపు. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇది చేద్దామే? ఈరోజు కాదు, రేపు. చాలామంది కొత్త రేపు, ఈరోజు నైట్ కూడా చాలామంది ఉంటారు రేపు మళ్ళీ రేపు అంట. ఇంకెప్పటికీ అవ్వదు అది. నిజంగా మీకు చెప్పుకోండి, చేతులు ఎత్తద్దులే, లాస్ట్ ఇయర్ అంతా రేపు చేద్దామని చేయకుండా ఉన్న కార్యాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరు అనుకుంటారు డైట్ చేద్దాం, వెయిట్ తగ్గిద్దాం, ఈ పూట నెక్స్ట్ పూట ఇప్పుడు మంచి ఫుడ్ ఉంది కదా, నెక్స్ట్ పూట అరే ఇప్పుడు ఆ మంచి బిర్యానీ ఉంది, ఇప్పుడు ఎవరు డైటింగ్ చేస్తాడు? రేపు వర్కౌట్ చేద్దాం, రేపు వచ్చే వారం, తర్వాత ఇంటికి డబ్బులు ఎత్తి పెడదాం, రేపు ఈ పూటకి ఖర్చు పెట్టేద్దాం, రేపు. ప్రతిదీ రేపు అంటూ జీవితాన్ని దర్ పాసింగ్ ఆన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఏంటి తెలుసా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. అఫ్కోర్స్ గొప్ప దైవజనుడైన జాన్ వెస్లీ చెప్పిన మాట అది. బ్రిటిష్ ఆంగ్ల దేశపు అపోస్తులుడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. అఫ్కోర్స్ అదే మాటను వాదిస్తూ చెప్పాడు డిఎల్ మూడీ. ఆయన జీవితంలో ఉన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హోటల్కి వెళ్ళాడంట, చాలా మీటింగ్లు అలసిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుని ఆకలి మండిపోతుంది. వెయిటర్ వచ్చాడంట. వెయిటర్ వస్తే ఇదిగో ఏం కావాలి సార్ అంటూ ఆయన మొహం ఒకలాగా ఉందంట. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అతనితో మాట్లాడు. ఈయన అంటున్నాడు, దేవా నాకు ఆకలేస్తుంది, ఇప్పుడే కదా ప్రసంగం చెప్పి వచ్చాను, కొంచెం తెన్నే, నేను మనిషిని కాదా, నేను తెన్నే అంటూ ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నాడు. తిన్నాడంట. తిని బిల్లు కట్టడానికి ఆ బిల్లు తీసుకుని వెళ్ళాడంట కౌంటర్ దగ్గరికి. అంతలోకి అందరు బయటికి పరిగెడుతున్నారు. బయటికి పరిగెట్టి ఎవరో చచ్చిపోయారు అని బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఏ వెయిటర్ అయితే తన ముందుకు వచ్చి ఆర్డర్ తీసుకొని తనకు వచ్చాడో, ఏ వెయిటర్తో అయితే దేవుని ఆత్మ మాట్లాడు నిందో, ఏ వెయిటర్కి అయితే నేను ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతానులే అనుకున్నాడో, ఆయన బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడంట. ఆ రోజు ఆయన బాధపడి నెవర్ అగైన్, ఇప్పుడే ఇంకొక ఘటన ఉంటుంది. ఇంకొక గొప్ప దైవజనుడి జీవితంలో ఎలా చూస్తామంటే, ఉజ్జీవ సభలు జరిగాయంట. ఉజ్జీవ సభలు జరుగుతా ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు దేవునికి ఎవరు జీవితాన్ని సమర్పించుకుంటారు అని అడగాల్సి వచ్చినప్పుడు టైం అయిపోయిందని, ఇంకా ఓపిక లేదులే అని రేపు అడిగిద్దాము అనుకున్నాడంట. రేపొద్దు కదా మీటింగు, రేపు చేపిద్దాం, ఇప్పుడు ఎందుకు అవసరం అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడంట. ఆ రాత్రికి ఊరు మంట అంటుకుని చాలామంది చనిపోయారంట. ఆయనకి ఎంతో బాధ అయిపోయింది. ఎంతమంది వారి జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకోకుండా చనిపోయాడు.
నేను కొద్దిసేపు సమయం తీసుకుని ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని చెప్పి ఉంటే ఎంతమంది వారి జీవితాలను సమర్పించుకుని ఉన్నట్టు మరణించిన పరలోక రాజ్యంలో ఉండేవారు కదా. చూసి మన జీవితంలో అనేక సార్లు వి సే లేటర్, నెక్స్ట్, తర్వాత, ఇప్పుడు కాదు. కానీ జ్ఞాపకం చేసుకోవాలండి, డెవిల్ ఆల్వేస్ ట్రైస్ టు స్టీల్ అవర్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఆర్ గివెన్ బై గాడ్. అవకాశములు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయండి. కానీ అపవాది మన అవకాశాలని దుర్వినియోగం చేద్దామని, దోచుకుందామని, మన అవకాశాలను మన సద్వినియోగపరచుకోకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాడండి. ఈరోజు అనేక మంది జీవితంలో అవకాశం లేక కాదు. ఒకసారి మీ జీవితంలో తిరిగి చూడండి, ఎన్ని అవకాశాలు మీరు పోగొట్టుకున్నారో, ఎన్ని అవకాశాలు మీరు వ్యర్థపరుచుకున్నారో. మీకు ఆ మాటకు అర్థం కాకపోతే మీ జీవితంలో ఏదైనా ఉందా, నేను మరలా వెనక్కి వెళ్ళి ఆ రోజు, ఆ సమయము, ఆ కాలము, ఆ పరిస్థితిని ఇంకా బాగా చేసి ఉండొచ్చే, సరిగా చేసి ఉండొచ్చే, మనసు పెట్టి చేసి ఉండొచ్చే, సరిగా మాట్లాడి ఉండొచ్చే, నా బెస్ట్ ప్రయత్నం చేసి ఉండొచ్చే, ఇంకొంచెం కష్టపడి ఉండొచ్చే అనే అవకాశం, అనే పరిస్థితి ఉందా అంటే విచ్ మీన్స్ యూ హ్యావ్ నాట్ యూజ్డ్ యువర్ ఆపర్చునిటీ. దేవుడు మన జీవితంలో మేలైన ఘనమైన కార్యములండి, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశంలో వాడబడిన వారే, దాన్ని వాడుకున్న వారే జీవితంలో హెచ్చించబడటానికి దెర్ ఇస్ అ వే, మార్గం ఉంది, లేకపోతే లేదు.